ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్ గురించి ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం. మరియు శ్రీవారి భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం కూడా ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. మరియు ఎవరైతే ఎస్ఎస్టీ లేదా దివ్యదర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులైతే దాదాపు 12 గంటల సమయం అయితే స్వామివారి దర్శనానికి అయితే పడుతుంది. అనగా ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి వారికి 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఎవరైతే కొత్తగా క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లోకి వెళ్తున్నారో అటువంటి శ్రీవారి భక్తులకైతే 10 నుంచి 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. సో దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో పెరుగుతున్నటువంటి భక్తుల యొక్క రద్దీ మరియు ఈ సర్వదర్శనానికి వెళ్తున్నారు అంటే ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు దాదాపు 19 కంపార్ట్మెంట్లో వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారండి. సో నిన్నటితో కంపేర్ చేసామంటే ఈరోజు శ్రీవారిని దర్శనం చేసుకునేటువంటి భక్తుల సంఖ్య అయితే తగ్గిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే నిన్నటి రోజున అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు అయితే భక్తులు వేచి ఉన్నారండి. సో ఈరోజు చూసామంటే కేవలం 19 కంపార్ట్మెంట్లో మాత్రమే భక్తులు వేచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. సో రీసెంట్గా చూస్తున్నాం కదండి, మనము భక్తుల యొక్క రద్దీ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, ఏ మాత్రం తగ్గటం లేదు. దీన్ని బట్టి మీ యొక్క తిరుమల ప్రయాణాన్ని అయితే మీరు ప్లాన్ చేసుకోగలరు. ఇక నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల సంఖ్య 83,740 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 35,462. ఇక నిన్నటి రోజున స్వామివారి హుండీ ఆదాయం 3.71 కోటి. సో ఇక తిరుపతిలోని ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిందండి. సో ఏ రోజుకి సంబంధించిన టికెట్లు ఆ రోజే ఇచ్చేస్తూ ఉంటారు. ఆ రోజు టికెట్స్ కంప్లీట్ అయిపోయాయంటే మరుసటి రోజు దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కూడా ఈ రోజు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ 2 టికెట్లు కంప్లీట్ అయిపోయిన వెంటనే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారండి. సో డైలీ మనకి లిమిటెడ్ టికెట్స్ అనేవి ఉంటాయి, అంటే 20,000 టికెట్లు మాత్రమే ఇస్తారు. వాటికి నుంచి ఎక్స్ట్రా టికెట్స్ అయితే ఇవ్వరండి. 20,000 టికెట్స్ అయిపోయాయి అంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేసేస్తారండి. సో తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాలలో అయితే టికెట్స్ అనేది ఇస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో అయితే టికెట్స్ ఇవ్వటం లేదు. మరియు కొంతమంది భక్తులు అడుగుతున్నారు గోవిందరాజు సత్రాల దగ్గర ఇస్తున్నారా అని చెప్పి. సో ఇంతకుముందు ఇచ్చేవారండి, ప్రస్తుతం అయితే అక్కడ కూడా ఇవ్వటం లేదు. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించండి. సో మీ యొక్క ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ తీసుకువెళ్ళారు అంటే కనుక టికెట్స్ అనేటివి తీసుకోగలరు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడిగినటువంటి కొన్ని కామెంట్స్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. ముందుగా మేము 5th జూన్ ఈవినింగ్కి తిరుపతి స్టేషన్లో ల్యాండ్ అవుతున్నాం. నైట్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం కాంప్లెక్స్లో స్టే చేద్దామని అనుకుంటున్నాం. కానీ నాకు ఒక డౌట్ ఉంది, డీడీ టోకెన్స్ విష్ణు నివాసం కాంప్లెక్స్లో కూడా ఇస్తారా లేదా భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారా అంటే నేను గూగుల్లో సెర్చ్ చేస్తే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తున్నారని వచ్చింది. కొంచెం రిప్లై ఇవ్వండి అంటూ శ్రీవారి భక్తులు అయితే కామెంట్ చేయడం అనేది జరిగిందండి. సో మనకి శ్రీనివాసం కాంప్లెక్స్ కానీ విష్ణు నివాసంలో కానీ ఎటువంటి దివ్య దర్శన టోకెన్స్ అనేటివి ఇవ్వటం లేదండి. కేవలం మనకి దివ్య దర్శన టోకెన్స్ అనేటివి శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే ఇస్తున్నారు. బట్ మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కనుక దివ్య దర్శన టోకెన్ అయినా పర్లేదు, ఎస్ఎస్టీ టోకెన్ అయినా పర్లేదు, ఏదైనా కూడా దర్శనానికి సేమ్ అండి, ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు దర్శనానికి వెళ్ళాలి అంటే ఈ దివ్య దర్శన టోకెన్ తీసుకువెళ్ళినా ఒకే టైమింగ్ ఉంటుంది, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకువెళ్ళినా ఒకే టైమింగ్ ఉంటుందండి. సో దివ్య దర్శన టోకెన్ తీసుకువెళ్తే తొందరగా దర్శనం అయిపోతుందని ఏమీ ఉండదు, ఎస్ఎస్టీ టోకెన్ తీసుకెళ్తే లేట్గా దర్శనం అవుతుందేమో అని ఏమీ ఉండదండి. ఏ టికెట్ తీసుకున్నా కూడా అనుమతిస్తారండి, ఎలాగైనా వెళ్ళచ్చు. ఏ టికెట్కి స్కానింగ్ లేదు, స్టాంప్ లేదు. వాహనాల ద్వారా అన్నా మెట్ల మార్గం ద్వారా అన్నా ఏ టికెట్ తీసుకున్నా కూడా వెళ్ళచ్చు. మెయిన్ థింగ్
ఏంటి అంటే మీరు స్వామివారి దర్శనం చేసుకోవడానికి దర్శన టైమింగ్ అనేటివి రెండిటికి ఒకే టైమింగ్ అనేది పడుతుందండి, ఎక్కువ తక్కువలు ఏముండదు. ఈ విషయాన్ని అయితే ఒకసారి శ్రీవారి భక్తులు గమనించగలరు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంది అంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇకపోతే మరొక భక్తులు అడిగినటువంటి ప్రశ్న అండి, దర్శన టోకెన్స్ ఏ టైం వరకు అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి అని అడుగుతున్నారండి. సో ఏ టైం వరకు ఉంటాయని ఖచ్చితంగా అయితే చెప్పలేమండి. ఇంతకుముందు రోజుల్లో చూసామంటే మనకి ఉదయం 10, 11, 12 అయినా లేదా సాయంత్రం 3, 4 అయినా కూడా మనకి 2000 టికెట్లు, 900 టికెట్లు ఇక్కడ ఈ విధంగా మిగిలి ఉండేటివి అనమాట. ప్రస్తుతం కనుక మనం ఈ సిచ్యువేషన్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూసామంటే టికెట్స్ అనేటివి అస్సలు ఉండటం లేదు. టికెట్స్ అనేటివి తొందరగా అయిపోతున్నాయండి. భారీ సంఖ్యలో వేలల్లో భక్తులు అయితే తిరుమలకి రావడం అనేది జరుగుతుందండి. సో దాని కారణంగా టికెట్స్ అనేటివి ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు అయిపోతున్నాయో కూడా తెలియటం లేదు. సో 2 గంటలకే కొన్నిసార్లు ఇచ్చేస్తున్నారు, 3 గంటలకు కొన్నిసార్లు, 1 గంటకు ఒకసారి ఇలా ఇస్తున్నారనమాట. సో వేలల్లో భక్తులు టికెట్స్ కోసం వెళ్ళడం వల్ల అక్కడ వెళ్ళి క్యూ లైన్లో ఉన్నటువంటి వారికి కొంతమందికి టికెట్స్ కూడా దొరకటం లేదండి. సో చాలా అంటే 1 అవర్ లోపలే టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే ఖచ్చితంగా ఈ టైం వరకు ఇస్తున్నారైతే చెప్పలేమండి, చాలా తొందరగా అయితే అయిపోతున్నాయండి. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి డైలీ అప్డేట్స్. మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ.